వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు వాట్సాప్ టెక్ ప్రకటన, ఇంటికే ప్రభుత్వ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ అని వ్యాఖ్య. ఆగస్టు 15 నుంచి కార్యాలయాలకు తిరగనవసరం లేదని వెల్లడి. ఇంటి నుంచే ఫిర్యాదుల పరిష్కారమన్న సీఎం. మోదీపై రేవంత్ రెడ్డి విమర్శలు. మోదీపై వయోపరిమితి కామెంట్లు చేసిన రేవంత్, 75 ఏళ్ల తర్వాత పదవిలో ఎందుకన్న ప్రశ్న. మోహన్ భగవత్ మాటలు మోదీకి వర్తించవా అని వ్యాఖ్య. వేమూరు శోక్ భవన్ పరామర్శించిన పేర్ని నాని, ఆసుపత్రిలో ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. వైసీపీ నేతకు పూర్తిగా సహాయం చేస్తామన్న హామీ, కుటుంబానికి మద్దతుగా ఉన్నామన్న పేర్ని నాని. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మహాదేవునికి అంకితమని ప్రధాని మోదీ ప్రకటన. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చామన్న మోదీ, మహాదేవుని ఆశీర్వాదంతో ప్రతిజ్ఞ నెరవేరిందని వెల్లడి. పాక్ ఉగ్రస్థావరాలపై విజయం సాధించామని ప్రకటన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. అక్రమంగా సంపాదించిందే దాచడానికి చంద్రబాబు సింగపూర్ వెళ్తున్నారంటూ సెటైర్లు వేశారు. అక్కడకు వెళ్లడం వల్ల ఏం సాధించారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ అని వ్యాఖ్యానించారు. గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఇద్దరు కూడా సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక, ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక, ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం, 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కాదా? బీజేపీ నేతలు కడుపులో కత్తులతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ముస్లింల పేరిట బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీల న్యాయం కోసం ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42 శాతం రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని కలిగిన వర్గాలకు స్పీకర్ వేస్తా ఉంది.
శాసనసభలో మద్దతు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కేంద్ర మంత్రి మీరు తప్పులుంటే సవరించి మీరు తెలంగాణకు ఆమోదింపేసి బీసీలకు న్యాయం చేస్తున్నారు. మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కన్నా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలను మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నా, రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా కష్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారో రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధులు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వంలో ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టులు కూడా అటువంటి ఆదేశాలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతో మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఎటువంటి మార్పు లేదు. అందుకే భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు ఆమోదింపజేసి పంపిన రాష్ట్రపతి గారి చెల్లించిన బిల్లును వెంటనే ఆమోదింపజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వంది, బీసీఎంపీ ఐదుగురిది, కిషన్ రెడ్డి గారిది, నరేంద్ర మోడీ గారిది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మహాదేవుడికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహాదేవుని ఆశీర్వాదంతోనే ఆ ప్రతిజ్ఞ నెరవేరిందన్నారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడి జరిపినట్లు వెల్లడించారు. आज मैं ऑपरेशन सिंदूर के बाद पहली बार काशी आया हूं। जब 22 अप्रैल को पहलगाम में आतंकी हमला हुआ था, 26 निर्दोष लोगों की इतनी बेरहमी से हत्या कर दी गई। उनके परिवार की पीड़ा, उन बच्चों का दुख, उन बेटियों की वेदना, मेरा हृदय बहुत तकलीफ से भर गया था। तब मैं बाबा विश्वनाथ से यही मना रहा था कि सभी पीड़ित परिवारों को ये दुख सहने की हिम्मत दे। काशी के मेरे मालिकों, मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था, वो भी पूरा हुआ है। ये महादेव के आशीर्वाद से ही संभव हुआ है। मैं ऑपरेशन सिंदूर की सफलता को उनके चरणों में समर्पित करता हूं। ఆగస్టు 15 నుంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల అవసరాలన్నీ ఇంటి నుంచి పూర్తి చేసుకునేలా చేస్తున్నామని చెప్పారు. ప్రజల సౌలభ్యం కోసం ఈ వినూత్న విధానం తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసు అది.
తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసు అనేవాడు చేలుపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, అవును సార్. రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ వద్ద అందుకు తగిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా అనుమానాలున్నాయని అన్నారు. లీగల్ కాన్క్లేవ్ 2025లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days. We are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న అనంతరం ఆలయ పరిసరాల్లో కొంతసేపు గడిపారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామకృష్ణ గారు శ్రీరామ మీరు ఎట్లా ఉన్నారు? శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వచ్చి రాజాలపురం గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రామకృష్ణ గారు శ్రీరామ మీరు ఎట్లా ఉన్నారు? శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నారు. भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो, और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद मांगा। పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీ యశస్వినిరెడ్డి ప్రారంభించిన ముఖాముఖి అనే వినూత్న కార్యక్రమం ప్రజల సమస్యలు పరిష్కారానికి ఓ మంచి వేదికగా నిలుస్తోంది. ప్రజలు తమ సమస్యలను స్వయంగా ఎమ్మెల్యేకు చెప్పే అవకాశం ఇస్తూ ప్రజా ప్రభుత్వం మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. ఆల్రెడీ ప్రజావాణి అనేది ప్రజాభవన్ లో కండక్ట్ చేస్తున్నాము. అట్లనే కలెక్టర్స్ కూడా ప్రజావాణి కండక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా గాంధీ భవన్ లో ప్రజావాణి అని పెట్టినాము. అంటే ప్రతి అడుగు కూడా ప్రజలకి చేరువగా ఉండేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే చైర్మన్ ప్రతి ఒక్కరు అవైలబుల్ ఉండేటట్టుగా, అంటే ఎవరో ఒకరు, ఒక జనరల్ సెక్రటరీనా వైస్ చైర్మన్ ఎవరైనా కానీ ఇక్కడ అవైలబుల్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలన్న సందిగ్ధం లేకుండా
ఇక్కడ వెళ్తే మా సమస్య వినడానికి ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇంకా మన వాళ్ళు ఉన్నారు అన్న భరోసా కల్పిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. గతంలో ఎవరు కూడా ఇంత చేరువగా ప్రజలకు వెళ్ళలేదు. ఇక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మంత్రులు, ఎమ్మెల్యేలము ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. అందులో ఎటువంటి సందిగ్ధం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పినారు. ఎస్పెషల్లీ రేషన్ కార్డ్స్ ఇళ్ళ గురించి ఎక్కువ మంది వస్తున్నారు. రేషన్ కార్డ్స్ ఎందుకంటే లాస్ట్ 10 years కూడా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది ఇయ్యలేదు. ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే. బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు, అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరు, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క అర్హులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చి తీరుతాయి. ఇల్లు కూడా అంతే, ఇల్లు 2-3 విడతలుగా వస్తున్నాయి. ఆల్రెడీ మా నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అనే కాదు, ప్రతి నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి. అందులో భాగంగా 3500 ఇల్లు, ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి పెట్టియడం జరిగింది. అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకి కాదు, మీరు పార్టీ మారాలి అని వాళ్ళు ఇబ్బందులు పెట్టినట్టు కాదు. ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలలో ఒక్కలాగా. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి రాలేదంటే ప్రజలను పట్టించుకోని వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వ్యక్తి సామర్థ్యం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క పనితనం ప్రకారం జీతాభత్యాలు కానివ్వండి, అంటే జీతాలు ఇస్తాం. మనం పనిచేసే దానికి, మనం తీసుకునే జీతానికి అటు ఇటు కన్నా పనిచేయాలి. 100 రూపాయలు తీసుకుంటే కనీసం 50 రూపాయలు పనిచేయాలి. కనీసం 100 రూపాయలు తీసుకొని నయా పైసా పనిచేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ప్రతి నెల 2,75,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 2,75,000 రూపాయలు. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ చూడొచ్చు, నేటికి 18 నెలలు, పూర్తిగా 18 నెలలు, 2,75,000 ఇంటూ 18 నెలలు, 49,50,000 రూపాయలు. మీరు చూడొచ్చు, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేవలం 1 రోజు 2 రోజులు అంతకుమించి రాకపోదు అసెంబ్లీకి. అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా కూడా ఎవరైనా తీసుకుంటే దానికి చెప్పాల్సిన మాట ఏందో అది మీరే చెప్పండి ప్రజలారా. ఇందులో ఏ కోసైనా తప్పేది ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మీరు అసెంబ్లీకి రా అంటే రాకుండా కేవలం ప్రజల సొమ్ము 49,50,000 రూపాయలు 18 నెలల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజల సొమ్ముని తెలిసి తీసుకున్నారు. తెలిసి నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిగా పనిచేశారు 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నారు 18 నెలల నుంచి. కనీస బాధ్యత, కనీస వ్యవహారం. అసెంబ్లీకి రాకుండా మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ విజ్ఞతకు వదిలేస్తాం. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని మోహన్ భగవత్ చెప్పారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అదే నిబంధన మోదీకి ఎందుకు వర్తించదంటూ ప్రశ్నించారు. పదవికి దిగడానికి మోదీ సిద్ధంగా లేరని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2 महीने पहला मैं देखा मोहन भगवत जी एक बयान दिए, 75 ईयर जिसका खत्म हो जाएंगे, 75 ईयर्स खत्म होते ही कुर्सी छोड़ना। मगर मोदी जी तैयार नहीं है 75 ईयर्स खत्म होने के बाद भी कुर्सी छोड़ने के लिए। रास्ता से अल्द्वानी जी को, मुरली मनोहर जी को हटा दिए, 75 ईयर्स एक कंडीशन लगा दे के। इसीलिए इस मंच से मैं संघ परिवार को राहुल गांधी जी के तरफ से एक बयान देना चाहता हूं। आप लोग नहीं हटा सकते मोदी जी को। मोदी जी को हटाने वाले राहुल गांधी है। आने वाले चुनाव में जो संघ परिवार ने नहीं कर सका, अटल जी ने जो नहीं कर सका,
जिस दिन अटल जी चाहता मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए। इन लोगों से नहीं होने वाले हैं, क्योंकि मोदी जी के वक्त मिस्टर निशिकांत दुबे जी ने बाहर आके ये कह दिया, बिना मोदी बीजेपी को 150 सीट से ज्यादा मिलने वाले नहीं है। निशिकांत दुबे जी याद रखो, आपके डायरी में लिख के रखो, मोदी जी के खिलाफ राहुल भैया ने आने वाले चुनाव लड़ने वाले हैं। आपको 150 से एक सीट भी ज्यादा नहीं आने देंगे। हम पूरा कांग्रेस परिवार तैयार होकर राहुल जी के नेतृत्व में इस देश में मोदी जी को हरा देंगे, मोदी जी को हटा देंगे। इस देश को बचाने के लिए, संविधान बचाने के लिए, आरक्षण लागू करने के लिए, सोशल जस्टिस, आज के तारीख में ओबीसी को सोशल जस्टिस देने के लिए हम सब लोग तैयार होकर राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने वाले, राहुल जी के नेतृत्व में इस देश को आगे तरक्की करने वाले हैं। వైసీపీ వేమూరు ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని హాస్పిటల్కు వెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు వాట్సాప్ టెక్ ప్రకటన, ఇంటికే ప్రభుత్వ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ అని వ్యాఖ్య. ఆగస్టు 15 నుంచి కార్యాలయాలకు తిరగనవసరం లేదని వెల్లడి. ఇంటి నుంచే ఫిర్యాదుల పరిష్కారమన్న సీఎం. మోదీపై రేవంత్ రెడ్డి విమర్శలు. మోదీపై వయోపరిమితి కామెంట్లు చేసిన రేవంత్, 75 ఏళ్ల తర్వాత పదవిలో ఎందుకన్న ప్రశ్న. మోహన్ భగవత్ మాటలు మోదీకి వర్తించవా అని వ్యాఖ్య. వేమూరు అశోక్ బాబును పరామర్శించిన పేర్ని నాని, ఆసుపత్రిలో ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. వైసీపీ నేతకు పూర్తిగా సహాయం చేస్తామన్న హామీ. కుటుంబానికి మద్దతుగా ఉన్నామన్న పేర్ని నాని. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మహాదేవునికి అంకితమని ప్రధాని మోదీ ప్రకటన. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చామన్న మోదీ. మహాదేవుని ఆశీర్వాదంతో ప్రతిజ్ఞ నెరవేరిందని వెల్లడి. పాక్ ఉగ్రస్థావరాలపై విజయం సాధించామని ప్రకటన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.